ఈ ఆరాధన దినమందు దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని చదువుదాం. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈనాటి వరకు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము కీర్తన 20వ కీర్తన 3వ చరణం. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. ఏం అంగీకరిస్తాడు దేవుడు? ఎవరు అంగీకరిస్తారు? ఈరోజు ఒక నలుగురిని మీ ముందు పెడతాను. ఎవరే దేవుడు అంగీకరించారో ఎవరు అంగీకరించలేదో కొంచెం ఆ సంగీతాన్ని పక్కన పెట్టమనండి. ఈ కీర్తనకారుడు అంటాడు, ఆయన నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక అన్నాడు. మిట్లరా, దేవుడు దహన బలులను అంగీకరించేవాడు, నైవేద్యములను అంగీకరించేవాడు, అర్పణలను అంగీకరించేవాడు. ఎవరు అంగీకరిస్తాడు అంటే సిద్ధ మనసు కలిగిన వారిది, నలిగిన మనసు కలిగిన వారిది, లోబడి మనసు కలిగిన వారిది, ఆయన చిత్తాన్ని నెరవేర్చే మనసు కలిగిన వారి అర్పణలు దేవుడు అంగీకరిస్తాడు. నేను మొదటిగా చెప్తాను, ఇద్దరు అన్నదమ్ములు దేవుడి సన్నిధికి కానుకలు తీసుకొచ్చారు. ఏం తెచ్చారు? కానుకలు. ఇద్దరు అన్నదమ్ములే. ఒక ఆయనకేమో విస్తారమైన వ్యవసాయం ఉంది, ఒక ఆయనకేమో విస్తారమైన బరువుల మంది ఉన్నాయి. ఇట్లాగా విస్తారమైన భూమిలో నుండి ఒక ఆయన కానుక తెచ్చాడు, విస్తారమైన బరువుల మందలో నుంచి ఒక ఆయన కానుక తెచ్చాడు. ఇద్దరు తీసుకొని దేవుని సన్నిధికి పెట్టారు. ఇద్దరు తీసుకొచ్చి పెడితే ఒక వ్యక్తి కానుకను దేవుడు అంగీకరించాడు, ఒక వ్యక్తి కానుకను తృణీకరించాడు. కారణం, ఇద్దరు అన్నదమ్ములే కదా, ఇద్దరు కానుకలు తెచ్చారు కదా. దేవుడు ఎవరికి పక్షపాతం చేయలేదు కదా. ఒక ఆయనకి విస్తారమైన ఆస్తి, ఒక ఆయనకి విస్తారమైన వరిల సంపద. కానీ ఇద్దరు తీసుకొచ్చారు. ఎందుకు? ఒక వ్యక్తి అర్పణ దేవుడు అంగీకరించాడు, ఒక వ్యక్తి అర్పణ తృణీకరించాడు. కారణం చెప్తారా? చెప్పిన వాళ్ళని దగ్గరగా చెప్పడం పట్టుకోండి. రైట్. పిల్లరా, హేబేలు కయ్యూను. హేబేలు అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించాడంటే, హేబేలు తన మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు. సపడు కూడా ప్రభు పట్టుకోవద్దా? శ్రేష్టమైనవి, శ్రేష్టమైనవి, తొలుసులవి, గొంతులేసేవి, కొవ్వినవి కదా బైబిల్ ఉన్నమాట. కొవ్వినవి, తొలుసులవి, గొంతులేసేవి, ముసలి కాదు, కుంటి కాదు, అంగవైకల్యం కలిగింది కాదు, రోమంతో ఉన్నాయి కాదు. చెప్పండి, ఏంటి తీసుకొచ్చాడు? శ్రేష్టమైనవి, కొవ్వినవి, గొంతులేసేవి, తొలుసులవి, మందలో మొదట పుట్టినవి, పరిగెత్తేవి, కొవ్వినవి. దేవుని మందిరానికి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ బలిపీఠం మీద పెడితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని దిగువచ్చి ఆ అర్పణను అంగీకరించి. స్తోత్రం చెప్పండి. ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కానీ పంటను ఎందుకు తీసుకోలేదు? కారణం ఏంటి? కొంత
కొంత తెచ్చిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు కదా, ఉన్నారు. కొంత తెచ్చిన వాళ్ళు బిడ్డలారా, అననీయ సభ్యులు ఎంత తెచ్చారు? కొంత. అంటే కొంత ఏం చేశారు? దాచుకున్నారు. నువ్వు ఉన్న దానిలో కొంత తెస్తే దేవుడు తీసుకోడు. దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఎందుకు హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు అంటే, హేబెలు తన మందలో తొలుసును పుట్టినవి మొదటికి దేవునికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రతి వ్యక్తి జీవితంలో నేను మా వివాహం అయిన తర్వాత ఇద్దరం ప్రార్థన చేసుకుని, ప్రభువా మాకు మొదట కుమారుడు ఇస్తే ఆ కుమారుడు ఖచ్చితంగా మీ సేవకిద్దామయ్యా. ఇద్దరం ఒప్పుకోం. ఇద్దరు ప్రార్థన చేశాను, దేవా మాకు మొట్టమొదట కొడుకునిస్తే, మగ బిడ్డనిస్తే ఖచ్చితంగా నీ సేవకిద్దామని ప్రార్థన చేశాను. ఇచ్చాడా? ఇచ్చామా? అప్పుడు సాగుకుండా కాదు, అప్పుడు ఒక విశ్వాసం, నేను నామకార్థ విశ్వాసమే, ఒక నామకార్థ విశ్వాసంగా బ్రతుకుతున్నాడు. నన్ను నా దేవుడు ప్రేమించి నా నోట పలికించాడు అన్నమాట. నా భార్య ఎప్పటికే రక్షణ పొంది ఆత్మ సంబంధమైన విశ్వాసంగా నమ్మకంగా బ్రతుకుతుంది. మొత్తం మీద నా ప్రార్థన వినే నేను ఒప్పుకుంటుందాన్ని. నా ప్రార్థన కంటే నాదంతా మొక్కుబడి ప్రార్థన అన్నమాట. అవసరం అయితే చేయటం, లేకపోతే లేదు. మొత్తం మీద చెప్పండి, మొదటగా కుమారుడిచ్చాడు. ఆ కుమారుడిని దేవుడు మనకు ప్రతిష్ఠించారు. తప్పుడు కూడా ప్రభుత్వం నువ్వు ఇవ్వాలి. దేవుని కొట్టు కావాలి. ఇశ్రాయేలు ప్రజలు మందలో తొలుసులు పుడితే దానికి ఎర్రని తాత కట్టేవాళ్ళు. అది ఎవరిది? ఎస్, దానికి గుర్తు. అది దేవునికి ప్రతిష్ఠించబడింది, సమర్పణ కలిగింది. అది అంతే. అది పెరిగి పెద్దదై కొవ్వేంత వరకు దాన్ని అలాగే విప్పి అప్పుడు దాని మందిరానికి నీ మందలో కానీ, నీ జ్ఞాపకంలోనే కానీ, నీ పశువులోనే కానీ, నీ పంటలోనే కానీ తొలుసులు ప్రతిదీ నీ దేవునికి. ఆదిమ సంఘాలు ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఏంటది? ఏం చేసేవాళ్ళు? దేవునికి చెప్పరా? ఏం చేసేవాళ్ళు? ఇచ్చేదేది? చెప్పండి. ఇచ్చేది దేవునికి మొదటిది. చిన్నప్పుడు పాలకంతో తీసుకొచ్చి కట్ల కట్టేవాడు భర్త. పాలకంతో ఏంటో అది తయారవ్వలేదు అంటే ఈ దేవుడికి. ఎవరికి? ఆశ్చర్యం. అదొక ఆశ్చర్యం. పెట్టలేరా? నువ్వు ఏదైనా సరే దేవుని కొరకు చేయదనుకుంటే శ్రేష్టమైనదే చేయాలి, కానీ గుడ్డిది ఎందుకు పనికిరాదు. ఈ మధ్య కాలంలో సాక్షి విన్నా, రాజశేఖర అయ్య గారు సాక్షి చెప్పారు. మీరు ఎంతమంది తిన్నారో నాకు తెలియదు, కానీ రాజశేఖర అయ్య గారి మెసేజ్ వినేవాళ్ళు చూసే వాళ్ళకి ఆ సాక్షి వినేసి, రాజశేఖర అయ్య గారి దగ్గరికి ఒక ఆమె కోడి తీసుకొచ్చిందన్న, కోడి పుంజు తీసుకొచ్చి అక్కడ కట్టేసి, అమ్మ దీన్ని కోపించి అయ్యగారికి పెట్టు అంటుందంట.
ఏంటేమో 10 సార్లు అయ్యగారిని పెట్టంటుందని ఈ నూరుకుంటూ వెలుగొచ్చి అమ్మ అయ్యగారికైనా అమ్మగారు వద్దా అన్నట్ట. లేదయ్యా, అయ్యగారికి పెడితే అమ్మగారు కూడా తింటారు. సరేలే, మంచిది, విశ్వాసరాలు చక్కని కొడుపుంజం తెచ్చిందని అయ్యగారు దా అనుకుంటే అదేం మాట్లాడలేదంట. ఇంకా దగ్గరికి వెళ్తే ఏం కావట్లేదంట. ఏం కలుగుతుంది? ఈ కన్ను గుడ్డుది. ఎవరికి ఈ కన్ను గుడ్డుది. ఈ పక్క వెళ్తే ఒకటి పెరుగుతుందంట, ఈ పక్క వస్తే నేను గొప్పదేగా అయ్యగారు కొట్టు పెట్టాను. ఒక కన్ను లేదా అమ్మాయి దాన్ని అక్కడే కూర్చున్నాడు. మరలా వారం వచ్చిందంట. మరలా వారం వచ్చి అమ్మ కోడిపుంజుని అట్టనే వచ్చారేంటందంట. అయ్యగారి దగ్గరికి పిలిచారట. అమ్మ దేవునికి ఇచ్చేది గుడ్డిది, గోలిది, మోగది, చెవిటిది దేవునికి ఇవ్వకూడదు తల్లి. ఆ గుడ్డిది కాబట్టి నువ్వే తీసుకోవాలట. వాక్యం ఉందా లేదా? ఉంది. ఆయనకు బలిగా ఇచ్చేది ఎలాంటిది? బలి ఏబేలు మందల తొలుసులు పుట్టిన వాటిని, కురిమిన వాటిని, గంతులేసే వాటిని తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెడితే అగ్ని దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి. దేవునికి మనం ఏదించిన శ్రేష్టమైన దేవునికి ఇచ్చుకోవడం మంచిది. బిడ్డలారా, ఓసారి దావీదు సమూయేలు 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం. రాజా ఇవన్నీ అరౌనా అను నేను రాజులకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును కాకని రాజుతో అనగా, రాజు నేను అలాగూ తీసుకొనను, వెలయించి మీ యొద్ద ఏమిచ్చి. అరౌనా ఏమిస్తున్నాడు చెప్పండి? ఏమిస్తున్నాడు? అతడు తీసుకొస్తే బలికి తీసుకొచ్చాడండి. బలికి తీసుకొస్తే దావీదు రాజు వచ్చాడు. అవి అవసరం లేదయ్యా, ఫ్రీగా అవసరం లేదయ్యా. దావీదు బలిపీఠం కట్టడానికి స్థలమైనా, బలర్పించడానికి ఎద్దునైనా, బలర్పించడానికి దేనినైనా ఫ్రీగా తీసు. ఎందుకో తెలుసా? అలా సంఘంలో సభ్యుడు. మరి ఎందుకు తీసుకుంటాడు? ఆత్మ సంబంధమైన బిడ్డవై, ప్రతిష్ఠించిన బిడ్డవై, ప్రభు కొరకు బ్రతుకుతున్న బిడ్డవై, ఆత్మీయంగా బ్రతుకుతూ దేవుని కొరకు నమ్మకం ఉన్న బిడ్డవైతే నీకు కలిగిన దానిలో తీసుకురావడం శ్రేష్టమైనవి దేవుడు అంగీకరిస్తారు. వెలయించి కొని బలిపీఠము కట్టి బలిపీఠం మీద వాటిని బలర్పించారు. దేవుని స్తోత్రం చెప్పండి. వెలకట్టకుండా తనవి కాకుండా తనవి కాకుండా శపించబడిన వాటిని తీసుకొచ్చాడు ఇంకొక రాజు. ఆ రాజు పేరు సౌలు. దావీదు రాజుకున్నది సౌలు రాజుకున్న తేడాదే. మీరు గమనించాలి బిడ్డలారా, వాక్యం తెలిసిన బిడ్డలకి తెలియని బిడ్డలకి తేడాదే. సౌలు మొదటి రాజు. దేవునికి బలి ఇవ్వడానికి సౌలుకు మందలేవా?
ఉన్నాయా లేవా? ఉన్నాయి. సౌలుకు బర్రెలు ఉన్నాయి, దోడలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడయో ఎవరియో చెప్పండి. కొంతమంది ఉంటుంది, దేవుడు ఇస్తేనయ్యా, దేవుడు ఇస్తేనయ్యా, దేవుడు దీవిస్తేనయ్యా, అందులో నుంచి తీసుకుంటాం. ఎందులో నుంచి? ఆయన ఇచ్చాక అందులో నుండి తీసుకొస్తాం. మిషనరీ వాళ్ళకి అలవాటు ఉంటుంది, మందిరంలో ఏంటో తెలుసా? జేబులో డబ్బులు పెట్టుకొని పెద్ద గొప్పలాగా గుళ్ళు ఎవరన్నా కోడిగుడ్లు, కొబ్బరికాయలు, బీరకాయలు, ఆనపకాయలు కడతారు చూసారా? అక్కడ కూర్చొని మిశ్రవాడి పాట కోడిగుడ్డు ఎంత? మిశ్రవాడి పాట చెప్పండి. మామూలుగా తింటున్న రేటు ప్రకారం 5 రూపాయలు. కానీ ఏమంటాడు? మిశ్రవాడి పాట ఇది 10 రూపాయలు. ఇంకొకళ్ళు 12 రూపాయలు అంటారు, ఇంకొకళ్ళు 13 రూపాయలు అంటారు, ఆయన 14 రూపాయలు అంటాడు, ఈమె 15 రూపాయలు అంటుంది. అప్పుడు ఇంగ్లీష్ అంటాడు 20 రూపాయలు అంటే ఏంటి? ఈ దగ్గర ఏముంది చెప్పండి? డబ్బులు జేబులో పెట్టుకొచ్చారు. దేవుని మందిరంలోకి వచ్చిన దానిని, దేవుని మందిరంలో తెచ్చిన దానిని ఆ పెట్టేదో స్వరపాలు పెట్టుకుని మొట్టమొదట కాయపడిందని దాన్ని వారానికి ఒకసారి గిలిగింది, 2 రోజులకు ఒకసారి పెద్దం పెట్టి కోరుతూ ఒకసారి వెళ్ళి 2 సార్లు వెళ్ళి ఈ ఆదివారానికి ఆ ఆదివారానికి మధ్యలో తాగిన ఉండదు. అర్థమైందా? ఈ ఆదివారం ఏమో చెల్లుకుంటుంది, మధ్యలో పెరిగిపోద్ది, వచ్చే ఆదివారానికి ముదురుద్ది. అయినా సరే ఇది ఎవరిదే? చెప్పడానికి ఏసైకి ఇవ్వాలి కాబట్టి తప్పదు. మధ్యలో కోసుకొచ్చి ప్రార్థన చేయడం దయచేసి. నన్ను ఆదివారం కోసుకొని మా అమ్మ ఉసుకేసుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందరూ ఆ సొరకాయ ఇంకే చూడాలని ఇంత రావైందా గురించి పట్టుకొచ్చి అక్కడ పెడితే పరిస్థితి ఏంటి? సాంబార్లోకే తప్ప బిడ్డలారా, సౌలు జీవితం అదే. చాలా మంది మందిరంలోకి వచ్చాక ఎక్కడే సేవలు పెట్టుకుంటున్నారండి. అసలు ఏలపాటు పెట్టడం బుద్ధులేను నేను నేనంటున్నాను. అది బుద్ధిలేనాడు ఏమాడుకొని హెచ్చించుకొని ఎగరేసుకొని కొనుక్కొని సంపద చేసుకొని దాచుకుంటానికి తప్ప ఏలపాటు దగ్గరండి. దేవుడి మందిరం తెచ్చడానికి ఏలపాటు పని ఎక్కడ బైబిల్లో ఉందా? ఏలపాటు పెట్ట పని ఎక్కడ ఉందా? చూపిడు నాకు. దమ్ముడు ఎవరైనా తుమ్మి మనల్ని ఏలపాటు వేసామని దేవుని మందిరానికి తీసుకొచ్చింది, దేవునికి సమర్పించిన తర్వాత ఇక దాని మీద నీకు ఎటువంటి అధికారము ఉండదు. అది నీ తొలుసుని దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచు. నా ప్రభువు మందిరంలోకి వెళ్ళి చూస్తే ఆ మందిరంలో మిషనరీ పాట అని పావురాయిల్ని, గోవుల్ని, రకరకాలన్నీ అమ్ముతున్నారు. నెబ్బరంగా చూశాడు నా ప్రభు. నెబ్బరంగా చూసి కొరడా పట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి, ఎరా నా తండ్రి గృహమును, పవిత్రమైన దేవాలయమును, చెప్పండి ఏంటంట? వ్యాపార స్థలం కాదు, దొంగల గుహగా మార్చుతావా? ఉన్న బైబిల్లో నా తండ్రి మందిరమును దొంగల గుహగా మారుస్తామని కొరడ పట్టుకున్నాడు యేసుప్రభు. ఈ పగిలి తట్టుకుంటాడు ఒక్కొక్కడు. ఇక్కడ బుద్ధి ఉండొద్దు, ఉండాలి, బుద్ధి ఉండాలి. అరే సౌలా, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయింది. నీ మందలో శ్రేష్టమైన ఉంటే, నీ మందలో పరిశ్రమ ఉంటే, నీ మందలో కొరతని ఉంటే, నా దేవుడు చెప్పించిన ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో శత్రువును చంపి మందిర దాసి తీసుకొచ్చి దాచావా? అదేమని అడిగితే ఏమన్నాడు? గిల్గాలులో
ఈ దేవుడైన యెహోవాకు బలివ్వటానికి శ్రేష్టమైన వాటిని దాచిపెట్టాడు. గుర్తు లేదు. ఏంటి దాచాడు? అప్పటిగా ఏమైపోయింది? శపించబడ్డాయి. ఆయన ఏమంటారు తెలుసా? అయ్యా, అందులోంచి 10 వారు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఏమ్మా, 10 వారు తీసుకొస్తారా? ఇది చెప్పకుండా చెప్పండి. అక్కడ ఏది తేవద్దని దేవుడు ముందే చెప్పాడు. 10 వారు విన్నారు, సైనికులు అందరూ విన్నారు. కానీ ఈయన అంటాడు సమయం దగ్గర, దైవజనుడా 10 వారు తీసుకొచ్చి అక్కడ దాచిపెట్టారు వాటిని. ఒకడు బలినైనను దహన బలుడైనను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. జాగ్రత్త. నువ్వు దేవునికి ఇవ్వాలనుకుంటే ఈ దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది వారు పెట్టారా? హేబేలు అర్పణ దేవుడు అంగీకరిస్తే కయ్యూనుకు కోపం వచ్చింది. ఎవరి మీద? చెప్పండి. ఎవరి మీద రావాలి? చెప్పండి. ఎవరి మీద రావాలి? దేవుని మీద రావాలి. పెద్దలు అంటారు మొగుడు కొడతానంట భార్యని, పిల్లలు కొడతాంటే అంటారు కదండి. భర్త భార్యను కొడితే కోపం చెల్లి ఎవరు కొడదంట? పిల్లలు కొడతారు. అట్లా ఏది ఏం చెప్పండి అమ్మా? ఇప్పుడు తీసుకొచ్చి ఎవరు? దేవుడు. ఇప్పుడు కోపం వచ్చింది ఎవరి మీద? చెప్పండి. హేబేలు మీద. ఎందుకు రావాలి? హేబేలు నీకు ద్రోహం చేశాడా? హేబేలు నీకు అన్యాయం చేశాడా? గొర్రెల మందుని ఇచ్చింది ఎవరు? దేవుడే. భూమిని ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి నీకెందుకు కోపం? మిట్లారా, కొన్ని సార్లు మన జీవితంలో చేసే పొరపాట్లు. సౌలుకు ఉన్న వాటిని దాచుకున్నాడు, శపించబడిన వాటిని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలని చెప్పాడు. కానీ దేవుడు తీసుకుంటాడా? తీసుకోడు. దావీదు అంటున్నాడు, నా దేవునికి ఒక స్థలానికి వెలయిస్తాను, అక్కడ బలిపీఠ కట్టడానికి, బలర్పించడానికి వెలయిస్తాను. ఎందుకో తెలుసా? అది నువ్వు మొక్కుబడి చేసుకున్నదైతే, నువ్వు ఇష్టపూర్వకంగా ఇచ్చేదైతే, నువ్వు దేవుని కొరకు బ్రతికి పెట్టవైతే అది నేను కాని వాటిని దేవుడు తీసుకో. దేవుని కొరకు కావాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మన నుండి ఆశించేది ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ప్రతిష్ఠించబడినది, తొలుసున్నది దేవుడు మన నుండి కోరుకుంటాడు. 6 దినాలు కష్టార్జితాన్ని 6 దినాలు కష్టపడి కష్టార్జితాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంది. మందిరాన్ని తెరిచే బిడ్డలున్నారు. నెలంతా కష్టపడి వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బిడ్డలారా నెలంతా కూడా కష్టపడి వారు కలిగిన ఉద్యోగంలో వచ్చిన దాన్ని దశమ భాగం జాగ్రత్తగా దాచుకొని మందిరం తెరిచే బిడ్డలున్నారు. అవును, నేను ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్పుకుంటాను, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. సంఘంలో ఉన్న బిడ్డలు, మా ఆత్మీయ బిడ్డలు ప్రతి విషయంలో కూడా వారికి వచ్చిన ప్రతిదీ కూడా దశమ భాగాన్ని తీసుకొచ్చి నా దేవునికి ఇవ్వటం నా బిడ్డలు నేర్చుకున్నారని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా నాతో వచ్చి ఎవరొస్తున్నాడు బిడ్డ కావాలంటే ఎక్కడికి వెళ్ళినా ఇది చెప్తాను. కారణం ఏంటంటే బిడ్డలు ఇస్తున్నారు, దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు అంతే. నువ్వు ఇవ్వాలి దేవునికి, దేవుని దగ్గర పొందుకోవాలి. ఏమీ లేకుండా, ఏమి చేయకుండా ఎలా పండుతుంది నీకు?
విత్తనం పెట్టకుండా పంట ఎవరు కూడా పంటరు. ఒక ఆయనంట కోతకాలం ముందు కొడవలు పట్టుకుని వెళ్ళాడంట. ఎప్పుడు చెప్పండి చూడండి. కోతకాలం ముందు కొడవలు పట్టుకుని అందరితో పాటు వెళ్ళాడంట తన పొలంలోకి. ఏముంది పొలంలో చెప్పండి? గచ్చ పొదలను, బొమ్మరట్టించే చెట్లను, ముళ్ళ కంప తప్ప. కారణం ఏంటి? విత్తులు వేయ కాలమున వాడు దుక్కి దున్నడు. విత్తులు వేసే కాలన భూమి దున్నడు. విత్తులు వేసే కాలన భూమి దున్నకుండా, విత్తలు వేయకుండా పంట కాలం ముందు గొడవలు పట్టుకుని ధ్యానం చూస్తున్నారు. పనికి అనమాట. సంఘం కొరకు ప్రయాసపడకుండా, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయకుండా, సంఘ బిడ్డల కొరకు చేతులు ఎత్తకుండా, సంఘ బిడ్డల పరిస్థితులు బట్టి ప్రార్థన చేయకుండా, వాళ్ళ ఇబ్బందులు పరామర్శించకుండా, ఏమి చేయకుండా మా కాముగా కూర్చుంటే నీకు పంట ఎలాగ వస్తుంది? శ్రాముడైనా, విశ్వాసైనా, రైతైనా అంతే. ఎట్లాగా ప్రతి సమయానికి దేవుడు ఏ సమయంలో ఏది చేయాలో అది మనకు నేర్పిస్తూ ఉంటాడు. అంతే. ప్రతి విషయంలో దేవుని బిడ్డలకు మనం చేయాలి. కయ్యను హతసాక్షి అవ్వటానికి గల కారణం ఏంటో తెలుసా? కయ్యను కాదు, హేబేలు ఎందుకు హతసాక్షి అయ్యాడు? హేబేలు చంపింది ఎవరు? కయ్యను తన అన్న. ఇట్లా ఎంత కసి. అతను అర్పణ దేవుడు తీసుకోలేదని, ఇతను అర్పణ దేవుడు తీసుకున్నాడని ఎంత కసి అండి. నిద్రపోతున్న మందకాడున్న తమ్ముడి మీద పడి కస పొడిసి చంపి వచ్చి కాముగా ఉన్నాడు. కయ్యనా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఏమన్నాడు తెలుసా? నా తమ్మునికి నేనేమన్నా కావాలి వాడనా? ఆన్సర్ చూసారు ఎట్లా ఉందో? పెట్టారా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు వర్తించు. కయ్యను దేశదిబ్బరై, కయ్యను భూమి మీద శపించబడిన వాడై, కయ్యను భూమి సేద్యపరిస్తే పంట పండదు. కయ్యను శపించబడిన వాడయ్యాడు. కయ్యను అంటాడు, అయ్యో ఈ దోష శిక్ష నేను భరించాలి. తమ్ముని మీద పడి పొడిచి తప్పు తెలియదా? అర్పణ ఇచ్చేటప్పుడు నీకు తెలియదా? ఎలాగే ఏది వల్ల తెలియదా? తెలుసు. బిడ్డలారా, దేవుడు మనకి ఇవ్వకపోతే, దేవుడు మన భూమి పండించకపోతే, దేవుడు మన పిల్లల కాపలా కాయకపోతే, దేవుడు మన మందుల కాపలా కాయకపోతే, దేవుడు మన ఉద్యోగంలో భద్రత ఇవ్వకపోతే, దేవుడు మన వ్యవసాయాన్ని దీవించకపోతే, దేవుడు మన పట్ల ఆరోగ్యం ఇవ్వకపోతే ఈ రోజు ఎంతమంది అండి బిడ్డలారా, ఎంతమంది అండి హాస్పిటల్లో, ఎంతమంది మరణంతో పోరాడుతున్న వారు ఉన్నారు, భయంకర వ్యాధులను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది బిడ్డలారా. అందుకే చెప్తున్నాను, ఈ రోజు ఏమి సంభవిస్తుందో ఎవరికి కానీ ఈరోజు ఎంత సంతోషంగా, ఎంత ఆరోగ్యంగా, ఎంతగా దేవుని మందిరంలో ఉన్నాము అంటే నీ అదృష్టం కాదు, నీ జాతకం కాదు, దేవుని ఉచితమైన కృప. సంతోషంగా హేబేలు దేవుడు తీసుకుని వస్తే వీడు తనకు పండిన దాంట్లో ఎంత తెచ్చాడంట? కొంత దాచుకుని కొంత తెచ్చి దేవుడు
అననీయ సభ్యురాలు కొంత దాచుకుని కొంత తెచ్చాడు. దేవుడు అనుకున్నాడు. పేతురయ్య అన్నాడు, ఇంతేనా అన్నాడు. ఆయన అన్నాడు, అవును అంతేనయ్యా అన్నాడు. ఇదిగో అననీయ నన్నుగా మోసం చేసి, ఎవరన్నా పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేస్తున్నావు అనగానే పడి ప్రాణము. చాలా మంది అంటారు ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను, కొట్టినోడిని కొట్టు, తిట్టినోడిని తిట్టు, పొడిచినోడిని, అది ధర్మశాస్త్రం అంటారు. బిడ్డలారా, ధర్మశాస్త్రమైన కృపాకాలమైన ఏదైనా ఒకటే దేవుని దృష్టిలో. అననీయ సభ్యులు ఏ కాలంలో ఉన్నారు చెప్పండి. మరి దేవునికి ఇవ్వాల్సిన సమయంలో, దేవుని మందిరానికి రావాల్సిన సమయంలో, మారు మనసు పొందవలసిన సమయంలో నువ్వు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, ప్రభు వల్ల పాల్గొన పొందకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఊరుకోడండి. సమయం వచ్చినప్పుడు రక్షణ పొందాలి. నేను అడిగే దేవుడు అదే, నీ నుండి కోరుకునేది అదే. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. నీ హృదయాన్ని రక్షణ పొందాలి. సౌలు దేవునికి విరోధంగా చేస్తాడు. సౌలు దేవునికి విరోధంగా చేసినందుకు అధికారాన్ని పోగొట్టుకున్నాడు, తృణీకరించబడ్డాడు. కానీ దావీదు దేవునికి భయపడ్డాడు. స్తోత్రం చెప్పండి. దావీదు దేవునికి భయపడ్డాడు. ఇవ్వాల్సిన క్రమాన్ని ఇచ్చాడు. దేవుడు దావీదుని అంగీకరించాడు. కయ్యను కావాల్సిన వాటిని ఇవ్వలేదు, క్రమం ఇవ్వలేదు. అందుకు కయ్యను తృణీకరించబడ్డాడు, హేబెలు అంగీకరించబడ్డాడు. అననీయ సభ్యురాలు ఏం చేయాలనుకున్నారు? బర్నబా ముందు చేశాడు యవనస్తుడు. బర్నబా తన ఆస్తి అంతా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర, ఆదిమ సంఘము, ఆదిమ కాలంలో ఆదిమ సంఘస్థులు వారి స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదాల. ఈరోజు మీ ఆస్తులు అమ్మమని ఎవరు చెప్పరు. ప్రభు చెప్పిన మాట ఒకటే, ఆ యజమానుడైనా నీకున్న దానిలో మొదటిది నాకు. ఏలియాకు సారేపోతులో ఉన్న వెధవరాలు ఏమిచ్చింది? మొదటి రొట్టెనిచ్చింది. అక్కడ ఏలియాకు సారేపోతులో ఉన్న పేద వెధవరాలు మొదటి అప్పము తీసుకొచ్చి ఇచ్చినందువలన కరువు వచ్చిందా? చెప్పండి, ఏమైంది? కంటికి కనపడకుండా, చెవికి వినపడకుండా, ఎవరికి అర్థం కాకుండా 3.5 సంవత్సరాలు దేవుడు ఆ కొండలో పిండి, తొట్టిలో పిండి తక్కువ కాలేదు, పుట్టిలో పిండి నూనె తక్కువ కాలేదు. 3.5 సంవత్సరాలు వాళ్ళు ముగ్గురే కాదండి, ఇంకా బంధువులు వచ్చినా పుల్లే. కానీ ఎక్కడిది? ఆయన ఆశీర్వాదాలు అలాగ దాచి ఉంచారు. ఏలియా మాట చెప్పాడు, ఏలియా మాట ప్రకారము, దేవుని మాట ప్రకారం మనం చేసినప్పుడే మనం దీవెనకరంగా ఉంటాం. ఇట్లా దీవెనకరంగా ఉంటాం. చేయవలసిన క్రమాన్ని మనం చేయాలి, క్రమం ప్రకారం మనం చేయాలి. దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలు కనుక, దేవునికి ఇష్టమైన బిడ్డలు కనుక, ఆయన సన్నిధిలో ఆయన కొరకు బ్రతికే బిడ్డలు కనుక క్రమం అనేది చాలా జాగ్రత్తగా పాటించాలి. మరొక మాట మీకు చెప్తాను, దేవుని వాక్యం మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను
ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఆయన ఏం అంగీకరిస్తాడు అంటే, వినండి, ఇప్పుడు నేను చెప్తాను. దావీదు ఏమన్నాడు? ఆయన నీ నైవేద్యములను నీ దహన బలులను అంగీకరించు. రెండవది, కయ్యను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. ఎవరిని దేవుడు అంగీకరించాడు చెప్పండి? హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యను ఎందుకు అంగీకరించలేదు? కొన్నిసార్లు మనకి కూడాను ఆయన అంగీకరించకపోవచ్చు, అది మనకు తెలియదు. మనం మామూలుగా అనిపిస్తుంటాం. ఆ అర్పణ ఎటువంటిదో పరిశుద్ధాత్మ నిన్ను తాకుతా ఉంటే, పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తూ ఉంటే నువ్వు ఎలాగో అర్పించాలో నీకు అర్థం ఉంటుంది. ఒక ఆయన వచ్చి అర్పణ అయిపోయాడు. యేసుప్రభువు ఏమన్నారు? ఆగు, అదేంటయ్యా, నువ్వు వెళ్ళి మొదట నీ సహోదరుడితో సమాధాన పడవచ్చి నాకు అర్పణ. అంటే సహోదరుడితో సమాధానం లేకుండా చరపడేసిన ఆయన స్వీకరించాలి. కానీ మనమైతే భార్య భర్తల మధ్య గొడవైనా, తోడుపట్ల మధ్య గొడవైనా, అత్త కోడల మధ్య గొడవైనా, అన్నదమ్ముల మధ్య గొడవైనా, స్నేహితురాళ్ళ మధ్య గొడవన్నా, అది ఏమన్నా సరే మందిరంలోకి వచ్చి మనం చేయాల్సింది చెప్పండి. మందిరంలోకి వచ్చి అర్పణేస్తా, మందిరంలోకి వచ్చి ప్రభు శరీరం తీసుకుంటాం. కానీ ప్రభు ఏం చూస్తున్నాడు చెప్పండి? హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు అంగీకారము కాదా? నువ్వు ఆయనకి ఇష్టరాలుగా ఉన్నావా లేదా? అది ఆయన చూస్తున్నాడు. నాకు తెలియదు, కనపడదు. అది ఆయనకే తెలుసు. అందుకే అర్పించే నీకు తెలుసు, అర్పణ స్వీకరించే దేవునికి తెలుసు. నీ హృదయానికి తెలుసు, నీ అర్పణానికి తెలుసు, నీ పరిస్థితులకు తెలుసు. పెట్టారా? అందుకే మంచి మనసుతో, నలిగిన మనసుతో, ఆయనకి ఇష్టమైన మనసుతో, కడగబడిన మనసుతో ప్రభు సన్నిధికి రావాలి. అంతేగాని కోపంతో, ఆవేశంతో, గొడవలు పెట్టుకుని నెమ్మది లేకుండా తగాదాల మధ్యలో ఉండి దేవుని మందిరానికి వచ్చి కూర్చున్న నీ మనసంతా కూడా చెప్పాలనుకుంటుంది. నీ మనసులో ఒక తుఫాను వలె అలలో చెలరేగుతుంటుంది. కానీ సమాధానం ఉందనుకోండి, ప్రశాంతంగా ప్రభు మందిరంలోకి వచ్చి సంతోష హృదయంతో ప్రభు యొక్క వాక్యాన్ని వినగలుగుతాం. నీ మనసులో ఒక వేదన ఉందనుకోండి, ఏదైనా ఒక వేదన, వాక్యం మనం నీ మనసులోనికి రాదండి. బిడ్డలారా, దావీదు అంటున్నాడు, ఆయన నీ నైవేద్యములను నీ దహన బలులను అంగీకరిస్తాడు. సౌలు యొక్క అర్పణ దేవుడు కోరుకోలేదు, కానీ దావీదుది కోరుకోలేదు. కయ్యనుది కోరుకోలేదు, కానీ హేబేలుది కోరుకున్నాడు. అపోస్తల కార్యాలు ఏముంది? ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. ఫైనల్ మాట చెప్తారు. మత్తయి సువార్త 19:12. మత్తయి సువార్త 19:12. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు. బిడ్డలారా, ఈ రెండు ఒకటేనా? ఇటు చూడండి, రెండు ఒకటి కాదు కదా అమ్మా? ఉంది. ఎవరు దేవుడు అంగీకరించాడు? పరలోక రాజ్య నిమిత్తము
తమ్ము తాము నపుంసకులుగా చేసుకొనబడిన వారిని దేవుడు అంగీకరించారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎవరో తెలుసా? వివాహాలు నిషేధించి ఏ విధమైన పాపములకు లోబడకుండా పరిశుద్ధులుగా బ్రతికారు. పరిశుద్ధులుగా అపోస్తులు ఉన్నారు. స్త్రీ సాంగత్యం తెలియని వాళ్ళు. పిల్లరా, పాపము తెలియని వాళ్ళు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు, తమ జీవితం అంతా దేవునికి సమర్పించుకున్న వాళ్ళు. వాళ్ళు నిలబడితే వాళ్ళ నీడబడిన వాళ్ళు బాగుపడ్డారు. చప్పటి కూడా ప్రభుత్వం. వీళ్ళు పురుషులుగా పుట్టినా చెప్పండి, నపుంసకులుగా తమను తాము దేవునికి సమర్పించుకున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కాదు. వీళ్ళు కపట బ్రహ్మచారులు. వివాహాలు నిషేధించి మాకు పెళ్లిళ్ళు వద్దు, పేరంటాలు వద్దు, మేము దేవుడి కోసం పొందుతాం, కపట వేషం చేసుకుని బ్రతికే వాళ్ళు ఉంటారు. ఆ నిలబడితే రోజులు బాగుపడండి, ఆ చేతులు జన్మలు బాగుపడదు. ఎందుకో తెలుసా? వాడు వివాహం చేసుకున్న వాళ్ళ కంటే దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. పిల్లరా, ఆది అపోస్తలులు దేవుని కొరకు సమర్పణ కలిగిన వాళ్ళు వారి యవన జీవితాలను నపుంసకులుగా మార్చుకుని దేవుని కోసం బ్రతికిన వాళ్ళు. రొల్లల దెబ్బలు తిని, కొరడా దెబ్బలు తిని, బెత్తాలతో కొట్టబడి, సంఖ్యలో వేయబడి, సరసంలో వేయబడిన వాళ్ళ జీవితాలు దేవుని కొరకు సమర్పించారు. అలాంటి వాళ్ళు నోట నుండి మాట వెళితే అది అగ్ని వల్లే మంటిది. దేవుని స్తోత్రం. అది సమర్పణ. ఇవాళ చాలా మంది ముంబై వెళ్ళి 50,000 ఖర్చు పెట్టి పురుషులు స్త్రీలుగా మార్చబడుతున్నారు. ఎందుకో తెలుసా? మాస్కులు పెట్టిన రోడ్డు మీద ఆడవాళ్ళు గమనించండి. ఆడవాళ్ళు చాలా మంది నపుంసకులుగా మార్చబడి సంపాదన కోసం వాళ్ళ దేవుడు అంగీకరించారు. అపోస్తలుడైన పౌలు రోషము కలిగి ప్రభుత్వం ఆయన గురించి చెప్తున్నాను. నేను ఇది వేరే ఎవరి గురించి మాట్లాడు. అపోస్తలుడైన పౌలు తను తాను దేవునికి సమర్పించుకున్నవాడు. పౌలు గారు పెళ్లి చేసుకున్నాడా? తన జీవితం అంతా దేవునికి సమర్పించు. ఆ వ్యక్తి పరిశుద్ధుడు కనుక, ఆ వ్యక్తి పవిత్రుడు కనుక ఆయన వెళ్ళకపోయినా నడికట్టు, ఏం చెప్పండి, నడికట్టు తీసుకెళ్ళి రోడ్డు మీద పెడితే అంతే. బ్రతికితే దేవుడి కోసం అలా బ్రతకాలి. పైకి మాటలు చెప్పకుండా పైకి వేషధారిగా జీవిస్తూ ఈ లోక మాలిన్యముల పడి కొట్టుకులాడుతూ వేషధారి జీవితం కాదండి దేవుడు కావాల్సింది కాదు. సమర్పణ కలిగి ఉంటే సమర్పణే. రక్షించబడి సమర్పణ కలిగి బ్రతికితే ప్రభు కోసం బ్రతుకు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. నిన్ను దేవుడు అంగీకరించాలంటే, నీ అర్పణ అంగీకరించాలంటే, నీ స్తుతి అంగీకరించాలంటే, నువ్వు చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యంలాగా ఉండాలంటే, నీ అర్పణ దేవుడు కోరుకోవాలంటే నీ హృదయము దేవునికి. దేవుడు అంటాడు, నీ హృదయం నాకు ఇస్తుంది. దావీదును దేవుడు
అందుకన్నాడు దావీదు నా హృదయానుసరుడైన మనిషి, నా ఉద్దేశాలు ఉండాలంతే. హల్లెలూయా. బిడ్డలారా, అలా ఉండాలి. ఎలా ఉండాలి? యేసయ్యా నా ప్రాణమా ఘనమైన గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నన్ను నీడగా వెంటాడేను, ఆలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, చిరకాలము నాతో ఉంటానని క్షణమైన విడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమవుతున్నావని ఆనందగానమునే పాడగా, ఆనందగానమునే పాడగా ఏదైనా సంతోషము నీతోనే కలిగున్నా బంధము, ఏదైనా కొన్నా నీతోనే కలిగున్నా అనుబంధము, సృజనాత్మకమైన నీ కృపచారును ఏ ప్రతికున్నది నీకోసమే, సృజనాత్మకమైన నీ కృపచారును ఏ ప్రతికున్నది నీకోసమే, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము నీకే ఆరాధన, ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన, ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. హల్లెలూయా. చేతులు ఇంట్లో పెట్టచ్చు, లేకపోతే మీ ఆయన అందించాడా? నేను అందరూ చూస్తూనే ఉంటాను, నేను పిచ్చులు అనుకున్నారేంటి? అందరూ తప్పని పడుతుంటే నాకేం కాదని గాడిలో వేస్తుంది, ఇట్లా ఇట్లా ఇట్ట ఏంటో అంత బాధ. అరే మందిరానికి వచ్చి ఏం చేయాలి? సంతోషంగా ఆనందంగా ప్రభుని ఏం చేయాలి? రైట్. ఆనందించే సమయంలో ఆనందించాలి, ఆనందించే సమయంలో ఆనందించాలి. బాధపడాలని వచ్చిన సమయం తప్పదు, బాధపడాలి. ఆటోమేటిక్గా బాధనే వస్తుంది.
కానీ సంతోషం ఉన్నప్పుడు కూడా నువ్వు బాధలు ఎత్తి మీద పెట్టుకోతే ఎట్టాడు ఆయన కాలేజ్ కడుతున్నాడంట ముగింపులు చెప్పి మాట్లాడి సరే ముసలాయన నెత్తి మీద గడ్డిపోపు పెట్టుకెళ్తాడు. ఆ గడ్డిపోపును చూసి ఈయనకి అసలు జాలి ఎక్కువగా కారు అంటే తాతయ్య 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 నీ గడ్డిపోపు కారులో పెట్టి నువ్వు కూడా కారు ఎక్కి అన్నాడంట. సర్లే మరి అక్కమాలు గడ్డిపోపు పెట్టుకుని కూర్చుని వెళ్తుంటే తాతయ్య ఎప్పుడు తోస్తున్నాం మీ కొడుకులు ఎంతమంది ఏటని అడుగుతుంటే ఈయన మెరుగు మాట్లాడుతున్నట్ట. ఏట తాతయ్య మెరుగు మాట్లాడితే అనుభవం చూస్తే గడ్డిపోపు ఏడుంది. అదేంటి తాతయ్య నువ్వు మహిళా పోతున్నావు అని నీ కారు ఎక్కించుకొని నీ గడ్డిబాబుని కూడా తీసుకెళ్తుంటే అంటే అన్నాడంట, అయ్యా నన్ను మోస్తుంది కానీ నీ కారు గడ్డిబాబుని కూడా మోస్తుంది ఏంటయ్యా అని నెత్తికి అర్థం చెప్తాను మహాతల్లి. అరే ప్రభు ఏం చెప్పాడు, నీ భారం అంతా నా మీద మోపవా, ఎంతకాలం నెత్తి మీద పెట్టి తిరుగుతావా, నీ భారాన్ని పడయ్య పాదాల దగ్గర తీసుకొచ్చి ఇంకా భారంతోనూ వ్యాధులతోనూ బాధలతోనూ ఉండే పరిస్థితులు కావి. దేవుని మందిరములో దేవునితో సహవాసం కలిగిన బిడ్డలు ఇటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే పౌలయ్య అక్కడ ఆనందించుడి మరలా చెప్పుదును మీ సహనము సకల జనులకు. మరి నిన్ను బాధల్లో ఉండి కూడా పాటలు పాడుతున్నారేంట్రా అంటే ఎవరికో నేను చూస్తే సమాజం సాక్ష్యం చెప్పాలి. ఎవరు తెలుసా, ఆ గుడారము నీతిమంతుల గుడారము. స్తోత్రం చెప్పండి. నా దేవుని బిడ్డలారా, ఉదయ సాయంకాలం నీ కుటుంబంలో ఓ పాట వినపడాలి. ఉదయ సాయంకాలం నీ ఇంట్లో ప్రార్థన వినపడాలి. ఏంట్రా కుటుంబం అంటే, అవును ఆ కుటుంబము చెప్పండి అలాంటిది. అది చెప్పండి, నుండి ఏర్పడాలి, రక్షణకు వచ్చిన సువార్త వినపడాలి, ప్రార్థన వినపడాలి, స్తుతులు వినపడాలి. నీ ఇంటిలో నుండి నిత్యము రాత్రి మగడు స్తుతులు వినపడితే ఆయన ఇంటి దానికి రాదు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక.